కొంచెం మాట్లాడాలి. నన్ను చూడడానికి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? తప్పైపోయింది కన్నా, తప్పైపోయింది. మా పప్పా చెప్పారు అసలు సర్కార్ ఎప్పుడు తప్పే చేయదంట. మీ నాన్న చెప్పారా? నేను దేవుణ్ణి అంతగా నమ్మను, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. ఎక్కడో ఉన్న నన్ను ఈయనే కదా మీ దగ్గరికి తీసుకొచ్చి మీ విశ్వరూపాన్ని నాకు పరిచయం చేసింది. కృష్ణుడు కంసుడు ఇద్దరూ పహిలవాన్లే. కృష్ణుడు ధర్మం కోసం కుస్తీ చేస్తే కంసుడు అధర్మం కోసం. ఏ వ్యక్తికైతే నేను ట్రైనింగ్ ఇచ్చి నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టానో అదే వ్యక్తి ఈ రోజు కంసుడు అవుతాడని ఊహించలేదు. వాడు బాక్సింగ్ అనే పేరుకే కళంకం. ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో కేవలం నా స్వార్థం ఉందని మీరు అనుకున్నా పర్వాలేదు. ఈ కళంకం చెరిగిపోవాలంటే మీరు కుస్తీ మైదానం నుంచి బాక్సింగ్ రింగ్ లోకి వచ్చి తీరాలి. డబ్బు వస్తుందా? బాక్సింగ్ చేస్తే డబ్బు వస్తుందా? వస్తుంది. నీకెంత డబ్బు వస్తుంది? ఎంతో తెలీదు సర్కార్, కానీ ఆ పిల్లల కోసం డబ్బు కావాలి. పిల్లలు సర్కార్. ఆ రోజు ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు కొంచెం కష్టం అవుతుందనుకున్నా, కానీ చాలా కష్టమైంది సర్కార్. కష్టం అంటే కూలి చేయడం కానీ పేదవాడిగా బతకడం కాదు సర్కార్. మీరు లేక, కుస్తీ లేక చాలా కష్టపడ్డాను. నిద్ర పట్టేది కాదు సర్కార్. రాత్రంతా పరిగెత్తేవాడిని. శరీరం అలసిపోతే నన్ను నిద్రొస్తుందేమోనని. నా కష్టమే పెద్దదనుకుంటే జీవితం ఇంకో కష్టాన్ని పరిచయం చేసింది సర్కార్. ఆ పిల్లల్ని. ఎప్పుడు తిండికోలే, ముందు పంచాయి తర్వాత తిండి. శాంతత అదెత్తు ఇటుకు నేను అయిందా సుశీల? నాన్న చనిపోయాక ఇంట్లో చాలా కష్టంగా ఉండేదన్నా. అందుకే 1 సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చాం. మొదట్లో చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడంతా అలవాటైపోయింది. పరిగెత్తడం అంతా మర్చిపోయానన్నా. చిన్న ఎక్కడ? వాడు లేడన్నా. లేడంటే? వాడికి ఇక్కడికి రావడం ఇష్టం లేదన్నా. నేను క్రికెట్ ఆడాలి, నేను క్రికెటర్ అయ్యి తీరాలని ఎప్పుడు చెప్తుండేవాడు. ఒకరోజు అమ్మ నువ్వు పనికొస్తావా రావా అని తిట్టింది. నేను క్రికెట్ ఆడాలి అనుకుంటూ హీటే పరిగెత్తాడన్నా. నేను రాను, పరిగెత్తు. రోడ్డు కూడా మేమే వేశాం. చాలా బాధగా ఉందన్నా. కానీ ఇప్పుడు అదంతా అలవాటైపోయిందన్నా. నువ్వేంటన్నా ఇక్కడ? ఇంకెంతసేపు? సార్ వస్తున్నాను సార్. అన్నా సూపర్వైజర్ పిలుస్తున్నాడన్నా. నేను చేశాక చాలా సంతోషంగా ఉందన్నా. ఇక్కడే మేము ఉండేది. మళ్ళీ రా. సరే వస్తానన్నా. దేవుడు అందరికీ కళల్ని ఇస్తాడు, దానికి తోడుగా కడుపుకి ఆకలిని కూడా ఇస్తాడు. కానీ చివరికి ఆకలే కళల్ని తినేస్తుంది. అన్నా ఇట్రా. నేను
ఏంటన్నా? నీకే కొరత రాకుండా నేను చాలా బాగా చూసుకుంటా. నువ్వు ఇంతకు ముందులాగే పరిగెట్టాలి. నాతో రా, నేను చూసుకుంటా. పర్వాలేదన్నా. ఏ నా మీద నమ్మకం లేదా? నువ్వు చెప్తే చేసి తీరుతావని తెలుసన్నా. మరి ఏంటి? వీళ్ళందరూ నాలాగా చిన్నలాగా ఆట ఆడుకునే వాళ్ళే అన్నా. తను దివ్య మండల్ లెవెల్ ఖోఖో ప్లేయర్, పక్కనుంది శృతి కబడ్డీ ఆడేదన్నా. వీడు మహేష్ డిస్ట్రిక్ట్ లెవెల్లో వాలీబాల్ ప్లేయర్ అయ్యేవాడు. కష్టం అనేది మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిందన్నా. నేనొక్కదాన్నే ఎలా రాగలనన్నా? మాకు ఆట ఆడే అదృష్టం లేదు. నీది మంచి మనసయ్యా. ఆ పాపాశల్ని పూర్తి చేయాలనుకున్నావు. ఇక్కడే ఎంతమంది పిల్లలుంటే 2 రాష్ట్రాల్లో ఇంకెంతమంది ఉంటారు? అంతమంది కలల్ని నెరవేర్చగలవా? అన్నం ఉన్నోడికి ఆకలి లేదు, ఆకలి ఉన్నోడికి అన్నం లేదు. మాకు ఆట ఆడే అదృష్టం లేదు. ధ్రువతారా ధ్రువతారా నేల మీదే ధ్రువతారా, ఎవరైనా అడిగారా నువ్విలా ఇక్కడే ఏంటని? ఒకరైనా చదివారా నీ కథేంటి కన్నీరేంటని? నేను నీకే వదిలారా మన్నులో మాసిపోమని. మెరిసే కలలు ఒకవైపు, కసిరే కడుపింకోవైపు, ఇంతే వాస్తవం, ఇదేలే జీవితం. అయ్యో అంటూ నీ వైపు అడుగే ఎదుగాయే చూపు, ఇంతే ఈ జనం, మారింది జగం. నీ చేతి విద్యకే మెరుగు పెట్టుకున్నా, తలరాత నలుపు నిన్నొదిలి దూరమౌనా. ఈ జన్మకు ఆకాశం అందిరాదులే, ఒకరైనా చదివారా నీ కథేంటి కన్నీరేంటని? నేను నీకే వదిలారా మన్నులో మాసిపోమని. ఎంత ప్రతిభ ఉన్నోళ్ళు. చిన్న చిన్న పిల్లలు సర్కార్, చిన్న పిల్లలు 2 పూటల తినటానికి డబ్బు లేక తమ కలల్ని ప్రతిభని మూట కట్టి పక్కనే పెట్టి కూలీ చేసుకుని బతుకుతున్నారు సర్కార్. బాధగా ఉంది. ఒక మనిషి పక్కనున్నంత వరకు ఎవరు అనాథలు కాదు. మనిషి అన్నాక తనొక్కడు బతకటం తినటం కాదు, పక్కనున్న 10 మందిని బతికించాలి, బతకడానికి దారి చూపించాలని మీరే నేర్పారు. నేను బాక్సింగ్ చేసిన డబ్బుతో ఆ పిల్లల భవిష్యత్ బాగుపడుతుందంటే ఖచ్చితంగా చేస్తాను. మీరు ఒప్పుకుంటే. నేను నీ కుస్తీ ఎలా చేయాలో నేర్పిస్తే
ఈ 4 సంవత్సరాల్లో నువ్వెందుకు చేయాలో నేర్చుకున్నావు. నువ్వప్పుడు ఇంకొకరి కోసమే కొట్టాడావు, ఇప్పుడు కూడా అదే చేస్తానంటున్నావు. నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. బలముందన్న అహంతో పోరాడేవాడు రౌడీ, బలమైన కారణం కోసం పోరాడేవాడు యోధుడు. ఈ రోజు, ఈ క్షణం, ఈ మ్యాచ్ కోసమే మనం ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాం. ఈ రోజు ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ప్రో బాక్సింగ్ లీగ్ లో మొదటి రోజు. దేశ విదేశాల నుంచి వచ్చిన 100 మంది బాక్సర్లు 25 రోజుల దాకా ఈ టోర్నమెంట్ లో పోటీ పడతారు. అలాగే ప్రతి ఒక్క మ్యాచ్ నాకౌట్ మ్యాచ్ అవుతుంది. ఈ టోర్నమెంట్ లో గెలిచిన వారికి 10 కోట్ల రూపాయలు బహుమతిగా లభిస్తుంది. జనాలు చాలా మంది వేల సంఖ్యలో వచ్చినారు. అందరి ఫేవరెట్ నాకౌట్ స్పెషలిస్ట్ టోనీ సెబాస్టియన్. Yes, but he has a tough opponent in front of him. ఎందుకంటే టోనీ ఎదురుగా నిలబడి ఉన్నది 7 అడుగుల బాహుబలి పంజాబ్ పులి కుల్జిత్ సింగ్. Red, blue. You know the rules, right? Okay. Is that understood? Okay, good. That. ఆహా, ఈ రోజు టోనీకి సరైన అపోనెంట్ దొరికాడు. ఈ రోజు మ్యాచ్ రసవత్తరంగా ఉంటుంది. And here we go. Now this is what I call sheer power. కృష్ణ, పైల్వాన్ కిచ్చా పోటీ పడుతున్నారు. Here comes Eugene, the swagger, jammer. One of the best boxers, coach Vijayendra. పైల్వాన్ కి లాస్ట్ మినిట్ టిప్స్ ఇస్తారు. Here we go. What an atmosphere in the stadium tonight. This is going to be a fantastic match today. Follow my orders throughout the match. No foul play, no rabbit punches. Okay? Eugene అప్పుడే పైల్వాన్ లాగా మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు. Ready? Fight. Bell rings and here we go. కేవలం స్ట్రాంగ్ బాడీ ఉంటే సరిపోదు. టెక్నిక్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. Crowd is going Kicha here. I'm warning you. This is the first foul, okay? Fight. Eugene తన బాక్సింగ్ స్కిల్స్ ని ఫుల్ ఆన్ డిస్ప్లే చేస్తున్నాడు. బట్ కిచ్చా కూడా తన రిఫ్లెక్స్ టాక్టిక్గా చూపిస్తున్నారు. కోచ్ విజయేంద్ర లుక్స్ అప్సెట్. Hey, that's the second warning. You're not supposed to do that, all right? Fight. Hey, get back. That's the third warning. Next time you have to disqualify. Well, go And back to your that's the corner. bell. Now. Crowd is having a real good time here. చూడు, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఇది బాక్సింగ్, కుస్తీ కాదు. నువ్వు అనుకునే దానికి ఎగ్జాక్ట్లీ వాడు రివర్సల్ చేస్తున్నాడు. వాడిని వాడి దారిలోకి వెళ్ళి కొట్టాలి. సరిగ్గా ఫోకస్ చేసి కౌంటర్ ఇవ్వు. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు రెండో రౌండ్ మొదలైంది. పైల్వాన్ కిచ్చా పంచ్ విసడానికి ట్రై చేస్తాడు, బట్ హి ఇస్ నాట్ ఏబుల్ టు కనెక్ట్, బట్ యూజింగ్ కనెక్ట్స్. Wow, Kicha
బేకరీ, నువ్వు తయారు చేసిన కొత్త క్రీమ్ బిస్కెట్ వీడేనా? నా దగ్గరికి రాకముందే కరిగిపోతాడేమో.